3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పుష్పనాథ కథ అయినా చక్రవర్తి మహారాజు చరిత్ర
చరిత్ర ఈనాడి కథలై పుట్టనమ్మా వాడికి వీళ్ళొల్లి ఎత్త చదవర్థం కాదు కథ కాడి ఖర్చులొల్లి ఎత్త కథ అర్థం కాదు ఒకటే ఎత్తైన ఒకటే సంసారమైన ఒక్కటే భరత భాగవతమైన ఒక్కటే తల్లులారా తుంగభద్రకాళి తులసాడవమ్మ భూచక్రగిరి పట్టణమేలే రాజు కీర్తి చక్రవర్తి రాజు భార్య ఆడి ఇల్లదూడు నీలవతి దేవి రాజు తాలిము కచ్చిరు బంగు పెట్టి ఇంటి ముందు కచ్చి భార్య అని పేరు పెట్టి పిలవంగనమ్మ అప్పుడు భర్త మాట శివున పెట్టనే అమ్మా నా భర్త వచ్చింది ఎట్టివాడు భర్తను ఎక్కిరివరాదు గుడ్డివాడు భర్తను గురిపివరాదు ముసలవాడు భర్తను ముదిపోట్లు పడవరాదు నా భర్త నాకు వరకుంటారా ఒక సీతని వాళ్ళని పట్టుకున్నది భర్తకి ఎదురుగా బయలు ఎట్లా వస్తున్నదమ్మా ఎట్లా వస్తున్నది అరే రామ రాఘవులే రామ రామ శ్రీరామ రాఘవులో రామ రామ ఎక్కడెక్కడ తిరిగి వచ్చినాయో అంతంతనే మీద పెట్టబట్టే ఆడోళ్ళంటే గింతలు కదా తక్కువనా ప్రేమ కళ్ళ భార్య వైదవా కాదా నాయన ప్రేమ ఉన్నదా లేదా కాలు పెట్టి నాకు ఇంకేవు తప్పమ్మా నువ్వు కడిగేదాని నేను కడిగించుకోవటం కాదా ఇక నువ్వు భర్తవైతే నేను భార్యనైతే రోజు కాలు మీద పెట్టుకుంటేనే ఉంటాను రోజు నేను కడిగన్నా నేను గిన్ని లక్ష్యం చేస్తే రోజు కడగాను కుండల్లో వంట చేసేదాని ఎన్ని లక్షలు తెచ్చినా కుర్చీ మీద ముద్దుని రాజ్య పరిపాలన చేసేదాని కాదు కుండల్లో వంట చేసేదాని కుండలు గీకేదానివేనమ్మా
ఆయన మోగపురు జగపురు బజార్ చేసిన బంగారు పురైన మోగోళ్ళు బాగా విర్రవిగుతారు గాని ఆడి ఒక్క పూట ఇంట్లో లేకపోతే మోగోళ్ళకి కుక్క బతుకైతుంది. ఎందుకైతుందంటే వారం రోజుల కింద నువ్వు బగ్గలాగచ్చు నన్ను కొడితే నేను మా వాళ్ళ ఇంటికి వెళ్ళినా వారం రోజులు అక్కడ ఉన్నాక మళ్ళీ ఆలోచన వచ్చింది నా ఇల్లు వాటేడ వాయన మోడేడ వాయన మళ్ళా మన ఇంటికి వచ్చే వరకు నీ మట్టకి దాన్ని అమ్మారు పొట్లాలు గుడక పొట్లాలు తిరడు ముక్కలు బీడు ముక్కలు నీ మట్టకి దాన్ని కోటరు సీసలు బీరు సీసలు మండవాయి. అంగలేక దొంగరాన్ని పట్టుకుని పేరు చెప్పలేక అవన్నీ ఊడగొట్టినా ఊడగొట్టే సాట ఊడగొట్టలేక నేను అన్ని ఊడగొట్టినని చెప్తున్నా. భర్త ప్రాణాలు కడుక్కోని భర్తలు తీసుకొని భవనాల వేడికైనా భర్త వచ్చినాక భార్య కన్నం పెట్టినాక భర్త అన్ని విడిచిపెట్టిన అయితే నా భర్త ఇంక బయట ఎందుకు వారేయనని వాళ్ళు ఇంకా శివుడు వేసుకొని అన్నం తింటున్నాడ ఈనాడు ఆడవాళ్ళు భర్త ఇంగిన వాళ్ళు తింటారా. వాడు అమ్మారు ముక్కుతాడు సీరియస్ లావుతాడు తెల్లగలు నల్లగలు విసిగి పిచ్చి కుటుంబ కాడికి వెళ్ళాలి పరుడు గానెంగిల్ లేదు వారేస్తున్నారు మురికారులు వారేస్తున్నారు. ఆనాటి రోజుల్లో పరమ ప్రతిభత భర్త ఎంగిలంటే పరమన్నవాడి ఆనాటి ఆడవాళ్ళు ఎంగిలి ఎందురాట. నా రాను వెంటనే వచ్చావు నీవు అన్నం పెట్టినాక నువ్వు అన్నం తిన్నాక నేను అన్నం తింటానయ్యా. అది సర్వారి బియ్యే అసలు వల్ల ఒక్కసారి కొట్టుకుంటే అయ్యా కంటే పురుషోట కాంచి కన్నంత బక్క బక్క మంటలేదా ఈ కూర చల్లగా ఉంటాయి. ఏ కారం తేజ కారమా పురుషుల కారమా వరంగల్ కారమా ఏం కారం వేసినావు కొట్టుకుంటే లంకున్న వాడు తాజా కారం అంతా బక్క బక్క కన్నంత మంట మంట అదే నీ కూర చల్లగా ఇతరాలు మొదలైన తక్కల గుడ్లు అనుకోవాలి ఇంత పురుషు పెట్టి తాగే కూర అన్న పెట్టి నువ్వు పోసినప్పుడు మరి కూర్చొని పోతావా నిలబడి పోతావా అనవా అవి నిలబడి పోసే ఏంటంటే పెడతారా ఇంటర్లోకి వెళ్ళి పోవచ్చా
ఏంటంటే అన్నం పెడతారా అంటే ఏమన్నట్టు మాస్టర్ది అడ్డమైనడు ఉన్నావు కవరించిన కర్రె పందులు నావు దిక్కుమల్లోడ ఏంటంటే అన్నం పెడతానా నీ దగ్గర ఉన్న ఆడదాని రీతున్నదా అంటే ఏమన్నట్టు నువ్వు ఆడదాను అయితే నీ అమ్మాయి తీసి ఇక్కడ కూర్చున్నాడు చూడు కుర్చీలాగో గట్లాంటి ఆయనకి ఇచ్చిన నువ్వు పెళ్లి ఎత్తే నీ అత్తగారింటి కాడ నీ మొగనికి అన్నం పెట్టాను ఎట్లా పెట్టాలనే సంగతి ఏర్పాటు ఉండే ఎంత ముద్దుగా నవ్వుతాడు చూడాలి మరి నా భార్య తిరమర మాట్లాడాలని అనుకున్నాను తిరుపతి లడ్డు నీకేమో తెలుసునట మందలించి మాట్లాడితే ఆడదాని మర్మమే ఓ తెలుసుకున్నరే అమ్మా సింగరానా మనిషికి రెండు దాకా రాదు కట్టకు తిప్పి దాకా రాదు అన్నారు బాబా తిప్పి జరిగిన కట్టె ఎట్లా ఖరాబ్ అవుతుందో రెండు జరిగిన మనిషికి ఎట్లా ఖరాబ్ అయిపోతాడు ఇంట్లోని సంసారం అంటే ఒక్క సముద్రం లాంటిది లేలోని సంసారం అంటే ఒక్క మడుగు లాంటిదమ్మా మడి ఎండిపోతుంది ఎన్ని ఎండలు పట్టినా సముద్రం ఎండిపోతుందా సముద్రం లాంటి మన సంసారం ఉండంగా ధనం లేదా దానం లేదా ఎండ లేదా బంగారం లేదా తనకనక మేడ లేవా మీ తెల్లేవా ఎందుకోరా నీవు
అన్నం తక్కువలేదు నానా వస్త్రం తక్కువలేదయ్యా నానా కట్టుకోలే సీరులు తక్కువలేవు పెట్టుకోలే సొమ్ములు తక్కువలేవు అని అన్ని అనుకూలంగా ఉన్నాయి కానీ నానా గొల్లలు గోపురాలు మచ్చలు మాన్యాలు ఎండంటే పిండి తీరు బంగారం అంటే బాణసై తిరుగుతున్నదయ్యా 66 రాజ్యాల గదులు ఒక పండితులు 77 దేశాలకు దేవలోక చక్రవర్తి అయ్యా అయ్యో నాదా ప్రాణనాదా మా అమ్మ ప్రాణ